నెల్లూరు నగరాన్ని అష్టదిగ్బంధంలా మార్చేశారు పోలీసులు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు అడ్డంకులు సృష్టించడమే ప్రధాన ఎజెండాగా నగరంలోని ప్రధాన రహదారులు, సర్కిల్స్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. వైఎస్ జగన్ ప్రయాణించే రూట్లో భారీగా బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. చెన్నై కోల్కతా హైవేలో సైతం పోలీసులు తనిఖీలు నిర్వహించడంతో పాటుగా ఆర్టీసీ బస్సులను ఆపి మరీ ప్రయాణికులను ప్రశ్నిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్సీపీ వార్డ్ లీడర్స్ నుంచి మాజీ మంత్రుల వరకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. బండ్లు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని మనుషులు రానికుండా గొండుగొట్టు చేశారు కోవూరు నుంచి. ఇది సార్ బండ్లు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని మనుషులు రానికుండా గొండుగొట్టు చేశారు కోవూరు నుంచి. ఇది సార్ బండ్లు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని మనుషులు రానికుండా గొండుగొట్టు చేశారు కోవూరు నుంచి. జగనన్న అభిమానాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. ఎంతమంది పోలీసులు అడ్డంకాలు వచ్చినా, 10 దగ్గర చెక్ పోస్టులు పెట్టినా, ఏ దాంట్లో లారీల్లో వస్తాము, బస్సుల్లో వస్తాము, బైకుల మీద వస్తాము, నడుచుకుంటా కూడా వస్తాం. ఇది మాత్రం జగనన్న కోసమే ఖచ్చితంగా వస్తాం. అది బస్సుల్లో అయినా సరే, ఏ దాంట్లో అయినా సరే తప్పదు. జగనన్న మీద అభిమానాన్ని ఆపడానికి మీ తరం కాదు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ని అడిగి తెలుసుకుందాం. రవీందర్, సో వీళ్ళు చేస్తున్న ఈ చర్యలు, అడ్డుకుంటున్న విధానం, ఇదంతా చూస్తే ఏం కన్వే అవుతుంది? ఎందుకింత భయపడుతున్నారు అనేది సాధారణ ప్రజలు కూడా ఆలోచిస్తున్న అంశం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వస్తుంటే దేనికి భయం కూటమి నేతలు? ఖచ్చితంగా ఇప్పుడు దీని గురించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది హరి. ఎందుకంటే గడిచిన సంవత్సర కాలంగా కూటమి ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయనటువంటి పరిస్థితి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ఒక్కడే ప్రజా సమస్యలకు సంబంధించి పోరాటం చేస్తున్నారు. గతంలో మనం చూసాం, మిర్చి రైతులు ఆందోళన చెందుతున్న సమయంలో మిర్చి యార్డ్ని వెళ్ళటం, అక్కడ రైతులను పరామర్శించడం కానీ, బంగారుపాలెంలో మామూలు రైతుల పరామర్శ కానీ, అట్లాగే ప్రకాశం జిల్లా పొగాకు పోటీ సందర్శించి అక్కడ పొగాకు రైతులతో మాట్లాడడం కానీ, ఇలా ప్రతిసారి కూడా రైతుల సమస్య వచ్చినా లేదంటే ఇతర ఏ వర్గాల సమస్య వచ్చినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో మొత్తం కూటమి ప్రభుత్వంలో ఒక ఆగ్రహం అయితే వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఉన్నటువంటి సైలెంట్గా ఉన్నటువంటి తిరుగుబాటు ఒకసారిగా వస్తుంది. ప్రజలంతా రోడ్డు మీదకి వస్తున్నారనేటువంటి ఒక భయం చంద్రబాబుతో పాటు ఆ పార్టీ ముఖ్య నాయకులు కనిపిస్తుంది. అందులో భాగంగానే వైఎస్ జగన్ ఎక్కడికి వెళ్తున్నా సరే ఆయన్ను కట్టడి చేసే ప్రయత్నం అయితే పెద్ద ఎత్తున చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు నెల్లూరు వెళ్తున్న సందర్భంగా కూడా నెల్లూరులో అత్యంత దారుణంగా ఏకంగా 10 చోట్ల డ్రోన్ కెమెరాలు పెట్టడం కానీ, 40 చోట్ల సీసీ కెమెరాలు పెట్టడం కానీ, పెద్ద ఎత్తున రోడ్లను ప్రొక్లైన్తో తవ్వేశారన్నటువంటి సమాచారం, ఆ తర్వాత జైలు చుట్టూతో ముళ్ళ కంచెలను ఏర్పాటు చేశారనేటువంటి సమాచారం. ఇదంతా చూసిన తర్వాత అసలు ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి ఒక చర్చ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. ఎందుకు వైఎస్ జగన్ను కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారనేటువంటి ప్రశ్న సాధారణ ప్రజల నుంచి కూడా వస్తుంది. అయితే ఎన్ని ఆంక్షలు పెట్టినా సరే, ఆటంకాలు సృష్టించినా సరే, వాటన్నిటిని తట్టుకొని మేమంతా కూడా జగన్ సంఘీభావంగా ముందుకెళ్తామనేటువంటిది ఇప్పటికే నిఘా వర్గాలు కూడా తెలిపినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వంలో తీవ్రంగా ఒక అలజడి అయితే రేగిందని చెప్పుకోవచ్చు. మనం చూస్తూ ఉన్నాం. మరికొద్దిసేపట్లోనే వైఎస్ జగన్ ఇక్కడి నుంచి బయలుదేరబోతున్నారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి ఖచ్చితంగా 10:30కు నెల్లూరు చేరుకుంటారు. ఆ తర్వాత 11 గంటలకు జైలు దగ్గరికి వెళ్ళి 11 నుంచి 11:30 వరకు కూడా అక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శిస్తారు. టీడీపీ నేతలకు సంబంధించి వారు పెట్టినటువంటి అక్రమ కేసులో ఇబ్బంది పడుతూ జైల్లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని, ఆయన కుటుంబాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తారు. అనంతరం అక్కడి నుంచి టీడీపీ గోండాలు దాడి చేసినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసాన్ని కూడా ఆయన సందర్శిస్తారు. అక్కడ కుటుంబ సభ్యులతో కూడా జగన్మోహన్ రెడ్డి పరామర్శించి వారిని ఓదార్చబోతున్నారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి ఒక పార్టీ అధినేతగా వైఎస్ జగన్ జిల్లాకు వెళ్తుంటే ఆ జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ, ఎంపీలకు సంబంధించినటువంటి కోఆర్డినేటర్లు కానీ ఇట్లా ఏ ఒక్కరు కూడా కనీసం దగ్గర కూడా రానియటానికి వీల్లేదంటూ ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. మరీ ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి నాయకులు, మహిళలు సైతం, మహిళా నాయకులు కూడా అర్ధరాత్రి 1 గంటకు 2 గంటల సమయంలో కూడా వాట్సాప్ కాల్ చేసి పోలీసులు వారిని కిందకి పిలిపించి నోటీసులు ఇచ్చేటటువంటి దారుణమైన పరిస్థితి కూడా చూస్తున్నాం. ఎప్పుడూ కూడా లేదు అలాంటి దారుణమైన పరిస్థితిని ఇప్పుడు తొలిసారిగా చూస్తున్నటువంటి పరిస్థితి. గడిచిన సంవత్సర కాలంగా ఇదే తరహా నిర్బంధం అయితే కనిపిస్తుంది. వాస్తవానికి గతంలో
కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు మరో 143 హామీలలో ఏ ఒక్కటి కూడా అమలు చేయనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కనీసం ఇటీవల టీడీపీ నాయకులు ఇంటింటికి వెళ్ళేటువంటి కార్యక్రమం చేపట్టినా కూడా ఏ ఒక్కరు కూడా ప్రజలు సహకరించలేదు. ఒకవేళ ఈ టీడీపీ నేతలు ఆ ఇళ్లకు వెళ్తే అక్కడే వారిని ప్రశ్నించారు, మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమవుతున్నాయంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితితో ఇలాంటి అనేక వ్యతిరేకత కూటమి ప్రభుత్వంలో కనిపిస్తున్న నేపథ్యంలో వీటిని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. వైఎస్ జగన్ను ఆటంకాలు సృష్టించి ఆయన పర్యటనను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పుడు కూడా జనం పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా వైఎస్ జగన్ మరికొద్ది నిమిషాల్లోనే ఇక్కడి నుంచి నెల్లూరుకి బయలుదేరిపోతూ ఉన్నారు. హరి రైట్ రవీందర్, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మీ వద్దకు వస్తాం.